ఊపార్పల్లిలో జరిగిన సంఘటన చాలా బాధాకరంగా ఉంది. రాజకీయాలలో ప్రతి రాజకీయ పార్టీకి హక్కు ఉన్నది. ఎక్కడన్నా పోయి బహిరంగ సభలు మాట్లాడతారు, స్ట్రీట్ మీటింగ్లు మాట్లాడతారు. ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెలిపించడానికి ఆల్ ఇండియా ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి ఆర్సీఆర్జోడు కార్యక్రమం అటెండ్ అవుతుంటే అక్కడ కోడిగుడ్లతో కొట్టడం, అంతటితో ఆగలే రాళ్లతో కూడా కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమయ్యా నాకు అర్థం కాదు. ఇది ప్రజాస్వామ్యమా, డిక్టేటర్షిప్? నేనేమంటున్నాంటే గతంలో మా పార్టీలోనే ఉండే, మా పార్టీలోనే శాసనసభ్యుడయ్యాడు. తర్వాత ప్రజలు కాంగ్రెస్ లో గెలిచినటువంటి వాడు అప్పుడు టీఆర్ఎస్ ఉండే, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఉంది. కావాలంటే మీరు ఒక మీటింగ్ పెట్టుకొని తిట్టండి. తిడతారా? మా మీద నేను చేసి దానికి జవాబు చెప్తారా? అంతేగాని ఇదే కొత్త పద్ధతి అండి. నాకు అర్థం కాదు. అంటే ముఖ్యమంత్రి దగ్గర శబాష్ తీసుకోవాలి. నా ఏరియాలో వస్తే నేను రాళ్ళు కొట్టినా, టమాటాలు కొట్టినా అంటున్నాను. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ఇలాంటి కల్చర్ మీరు ప్రోత్సహిస్తే మీ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టి పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో మీరు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. పెట్టుకోవాలని ఆలోచన వచ్చింది. అదేవిధంగా గతంలో హైదరాబాద్ స్టేట్ లో ఉన్నటువంటి గుల్బర్గా, బీదర్, రాయచూర్, బళ్ళారిలో కూడా మేము మీటింగ్లు పెడతాము. అక్కడ కూడా క్యాండిడేట్ పెడతాం. మరి అక్కడ కూడా మరి ఇదే పద్ధతి అవలంబిస్తే ముఖ్యంగా ఆంధ్రలో నిన్నటి వరకు తెలంగాణ వారే జాగో, ఆంధ్ర వారే బాగో అన్నారు. మరి అక్కడ కూడా రియాక్షన్ వస్తుందా లేదా? ఇది ఈ పద్ధతి నాకైతే నచ్చలేదా? దీన్ని నేను ఒక సీనియర్ నాయకుడుగా నేను అప్పీల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు, మీ శాసనసభ్యులు లెక్కతోటి ఉండమను. ఏదో నేను నిర్మాణం కోరుకోవడానికి మా కార్యకర్తలు కొడితే మాది శాంతియుత పద్ధతి, మాది మహాత్మా గాంధీ ఆలోచన. కానీ మీరు కావాలని రెచ్చగొట్టి మీటింగ్లను ఫెయిలియర్ చేయాలని రాళ్ళు రప్పలతో కొడితే ఆ పద్ధతి అవతల కూడా ఉపయోగిస్తాడు. రేపు నువ్వు ఆంధ్ర పోతే ఆడ కూడా ఇదే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే యువర్ పార్టీ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ కంట్రీ అంటున్నారు. నేషనల్ పార్టీలో ఈ తరీకా ఉంటుందా అని అడుగుతున్నా. నిన్నటి వరకు అయితే టిఆర్ఎస్ బికేమే బీఆర్ఎస్ want to go to the all over country. నేనే ఆల్టర్నేట్ అంటున్నాను. ఇది ఆల్టర్నేట్ లో ఇది పద్ధతి అని అడుగుతున్నా. నేను మీటింగ్లు పెట్టుకోవాలి. మీరు కూడా ఇవాళ మేము పెట్టినా కదా, మీరు రేపు మీటింగ్ పెట్టి రేపు ఎల్లుండో పెట్టి మేము రేవంత్ రెడ్డి ఇచ్చిన జవాబు కానీ, శ్రీధర్ ఇచ్చిన జవాబు కానీ, దానికి మీరు జవాబు చెప్పుకుని మీటింగ్ లో కానీ నిన్న వాళ్ళు చెప్పింది అబద్ధాలు, మేము కరెక్ట్ చెప్తున్నాం చెప్పండి, మేము డెవలప్మెంట్ చెప్తాం. ఏదో మీరు దానికి కౌంటర్ చేయాలి చెప్తే రాళ్ళు నువ్వడం, గుడ్లతో కొట్టడం అనే ఆచారం మంచిది కాదు. ఇది అది తీరస్థాయికి పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. నేను చెప్తున్నా, ఎవరు కూడా మీటింగ్ పెట్టాడు. ఎవరైనా ఇదే ఆలోచన చేస్తే ఫైనల్ గా ఏమైతుంది? అనార్కీ వస్తుంది. ప్రజలలో చెడ్డ పేరు మీకే వస్తుంది. అంటున్నా, ఒక బీఆర్ఎస్ పెట్టి అవతల పార్టీ మాట్లాడితే వాళ్ళ మీద రాళ్ళు రుబ్బలం, కోడిగుడ్లతో కొట్టే ఆచారం మంచిది కాదు. మీ నిజంగానే ఆనాడు వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ ఒక మంచి ఆలోచన చేశాడు. పార్టీలు మారేటప్పుడు ఆయన సభ్యత్వం పోయే ఆలోచన వస్తే ఇలాంటి పార్టీలు మారన్నారు. ఇప్పుడు ఏమైతుంది? ఎవరి వారు పార్టీలు మారుతున్నాడు. అంటే ప్రజలలో ఆలోచన రావాలని అంటున్నా. ఎవడైతే ప్రజలు ఎన్నుకోబడినటువంటి హస్తగుర్తుతో ఓటేసి తీసుకొని వేరే పార్టీలో పోయినాడు, ప్రజలు కూడా తిరగబడే రోజు వస్తుంది. ప్రజలలో కూడా మార్పు వస్తుంది. ఏమిరా, మేము ప్రజాస్వామ్యంలో మేము హస్తగుర్తు చేస్తే ఇతర పార్టీలో పోయితే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఎందుకంటే ఈనాడు పార్లమెంట్ లో దీన్ని బిల్లు పెట్టలేరు. ఎక్కడ కూడా ఆర్సరైడ్, అక్కడ బీజేపీ అదే పని చేస్తుంది, ఇక్కడ కూడా ఇదే పని చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఇయాలకే స్వస్తి చెప్పాలి, లేకుంటే దీని రియాక్షన్ చాలా స్పీడ్ ఉంటుంది. అది సీనియర్ నాయకుడుగా మా కార్యకర్తలను మేము కూడా ఆపలేము. మేమైతే శాంతియుతంగా అంటాం. కానీ కార్యకర్త అనేవాడు ఏమిటి మమ్మల్ని కొట్టుకుంటే మేము ఊకోవాలని ఆలోచన వస్తే
నీ బీఆర్ఎస్ కూడా ఇతర రాష్ట్రాల్లో పోయినప్పుడు ఇదే పని జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దయచేసి దీన్ని ఖండిస్తున్నా. అదేవిధంగా ధరావత్ చంద్రు చనిపోయాడు, నాకు చాలా బాధ ఉన్నది. కాంగ్రెస్ మీటింగ్ ప్రియాంక గాంధీ ఇచ్చిన కాలు, రాహుల్ గాంధీ ఇచ్చిన కాలు, మల్లికార్జున కాలు మీద కార్యకర్తలు జిల్లాలలో పోయి మీటింగ్లు పెట్టుకోవాలని చెప్పారు. మాణిక్రావు ఠాకరే గారు కూడా చెప్పారు. మేము మీటింగ్లు పెడతాం, మీరు కూడా పెట్టుకోండి. మీరు ఏం చెప్పాలో చెప్పండి, కానీ ఇంకోసారి ఇలాంటి పద్ధతికి అవలంబిస్తే అప్పుడు మా చేతిలో కూడా ఏముండదు. ఎందుకంటే మేమైతే మరొకసారి అప్పీల్ చేస్తున్నాం, మీరు రియాక్ట్ కావద్దు, మన పద్ధతి కాదంటున్నాం. కానీ మీరు మరొకసారి చేస్తే మాత్రం దీనికి సీరియస్ రిపరికేషన్ ఉంటాయి. దీనివల్ల ప్రశాంత వాతావరణం చెడిపోతుంది. ప్రజలు ఆల్రెడీ ఇబ్బంది పడుతూ ఉన్నారు పెరిగిన ధరల మీద. రైతులకు సరి అయిన ధర రాకుండా, అదేవిధంగా చదువుకున్నటువంటి విద్యార్థుల బంద్ అయిపోతాయి, వాళ్ళ చదువులు కూడా చెడిపోతాయి. ఎందుకంటే వచ్చేదే మార్చి నెలలో మళ్ళీ ఏది ఎగ్జామ్స్ జరుగుతుంది. దీనివల్ల అటు స్కూల్స్ దెబ్బతింటాయి, ఈడ ప్రజల జీవితాలు దెబ్బతింటాయి, రాకపోకలకు నష్టమైతుంది. కాబట్టి కేసీఆర్ గారు ఇమీడియట్ గా చెప్తున్నా, దీన్ని మీరు ఆపకపోతే మాత్రం మళ్ళొక ఇన్సిడెంట్ జరిగింది అనుకో, దానికి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, కాంగ్రెస్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ అయితే మేమైతే అంటున్నాం. మీరు కౌంటర్ చేయొద్దు, చూద్దాం, మనం ఒక అవకాశం ఇద్దాం. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకో దగ్గర ఇప్పటిదానికి ఎక్కడ జరగలే. ఎన్నో దగ్గర పెట్టినాం, భద్రాచలంలో పెట్టినాం, అన్ని దగ్గర పెట్టినాం, వరంగల్లో పెట్టినాం. కేవలం భూపాల్పల్లిలో నిన్నటి వరకు మా పార్టీలో ఉండి పార్టీ మారినోడు ఈ ఆలోచన చేయడం మంచిది కాదు. దీన్ని శాసనసభ్యులకు మీరు అలర్ట్ చేయండి. చేయకపోతే మాత్రం దానికి రెస్పాన్సిబుల్ మరి ఎవరు అనేది మేము చెప్పలేము. అప్పుడు మమ్మల్ని కూడా అడగదు. మేము ప్రశాంతంగా ఉండాలి. మేము అప్పీల్ చేస్తున్నాం మా కార్యకర్తలు. మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు మా చేతిలో ఉండదు. ఏదైనా ఇలాంటి పద్ధతిని స్వస్తి చెప్పాలి. చనిపోయిన కుటుంబాన్ని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. అదేవిధంగా రామన్ ఏది ఇస్తావత్ సీను అని అతను కూడా గాయపడ్డారు. అతన్ని కూడా తప్పనిసరిగా పార్టీ తరఫున సాయం చేస్తాం. అతను కూడా మంచిగా మేలుకోవాలి. మళ్ళీ కాంగ్రెస్ జెండా వచ్చే ఎన్నికల్లో ఎలక్షన్ లో పెట్టినటువంటి వ్యక్తికి పనిచేసి కాంగ్రెస్ గెలిపించాలని చెప్తున్నాం. ఏదైనా ఇది చెడు సాంప్రదాయంకు మొదలైంది. ఇది మన దగ్గర ఈ కల్చర్ లేకుండే. అవతల సైడ్ ఈ కల్చర్ కొట్టడం, తమ్మడం, చంపడం. తెలంగాణలో ఈ కల్చర్ ఎప్పుడు లేదు. గతంలో కూడా తెలంగాణ మూవ్మెంట్ లో ఎన్నో అయినాయి, కానీ ఈ విధమైనటువంటి కల్చర్ ఎప్పుడు లేదు. ఈ కల్చర్ ను ఆపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గాని అదేవిధంగా హోమ్ మినిస్టర్ దీని మీద చొరవ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం ఇంకోసారి జరిగితే ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.